కథను వినబోయే శ్రోతలకు మనవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తప్పక తెలుపగలరు. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు శరీరం విలువ. ఉదయగిరి రాజు ఉదయసేనుడు గొప్ప ధర్మాత్ముడు. అతను తన రాజ్యంలో అన్ని వృత్తుల వారికి సుఖంగా జీవితం సాగేటట్టు అనేక ఏర్పాట్లు చేశాడు. అందరికీ పనులు కల్పించాడు. ఎవ్వరూ కూడా కటిక దారిద్ర్యం అనుభవించిన అవసరం లేకుండా చేశాడు. రాజు ఇలా చేయటం చేత దేశంలో యాచన అన్నది చాలా భాగం తగ్గిపోయింది. ఏ పని చేసుకోలేని ముసలివాళ్ళు, వికలాంగులు మాత్రం బిచ్చమెత్తి ఏదో విధంగా కాలక్షేపం చేసుకునేవాళ్ళు. ఆ దేశపు బిచ్చగాళ్లలో ఒక యువకుడు ఉండేవాడు. వాడు బుద్ధి ఎదిగినప్పటి నుంచి బిచ్చగాడి వృత్తిలోనే బతుకుతూ వస్తున్నాడు. దేశంలో బిచ్చగాళ్లకు ప్రోత్సాహం క్రమంగా తగ్గిపోతూ ఉన్నందున వాడికి తన వృత్తి అంతకంతకు కష్టతరం కాసాగింది. ఒకనాడు ఉదయం మొదలు మధ్యాహ్నం దాకా వాడికి ఎవ్వరూ బిచ్చం పెట్టలేదు. ఆకలి దహించుకుపోతూ ఉండగా రాజవీధిన ఒక చెట్టు కింద కూర్చుని వాడు దారైపోయే వాళ్ళందరినీ యాచించసాగాడు. ఎవ్వరూ వాడి కేసి కూడా చూడలేదు. భగవంతుడిని ధ్యానిస్తే అయినా ప్రజలకు దయ కలుగుతుందేమో అనుకుని వాడు గొంతెత్తి, ఓ పరాత్పర, పేదవాడికింత ముష్టి, ఓ ఆపద్రక్షక, కడుపు కాలేవాడికి ఒక కబళం, దయామయ, దౌర్భాగ్యుడికి ఇంత ధర్మం అని కేకలు పెట్టసాగాడు. అప్పటికి ఎవ్వరూ వినిపించుకోలేదు. అరిచి అరిచి అసలే ఆకలిగా ఉన్నవాడికి శోష కూడా రాసాగింది. వాడికి దేవుడిపైన పిచ్చి కోపం వచ్చింది. ఓరి భగవంతుడా, ఎక్కడ చచ్చావురా? పుట్టించినవాడు పెట్టించరా అంటారే, పుట్టించినవాడివి పెట్టించవేనరా నియమకడుపు కాలా అంటూ వాడు నోటుకొచ్చినట్టుగా భగవంతుడిని తిట్టసాగాడు. అదే సమయంలో రాజుగారు గుర్రం మీద రాజవీధి వెంట వెళుతూ బిచ్చగాడి మాటలు ఆలకించి గుర్రాన్ని ఆపి దిగి వాడి వద్దకు పోయి, ఎవరినిరా అలా తిట్టిపోస్తున్నావు అని అడిగాడు. ఇంకెవరిని, పాపాల భైరవుడు ఆ భగవంతుణ్ణే అన్నాడు బిచ్చగాడు. భగవంతుడిని పూజించాలి కానీ అట్లా ఎవరైనా తిడతారా? భగవంతుడు నీకేం ద్రోహం చేశాడు అన్నాడు రాజు. ఇంకేం చెయ్యాలి, పొద్దున్న లేచినప్పటి నుంచి కూడు లేదు, ఎంతసేపు ముష్టెత్తినా చిన్న కాసైనా దొరకపోయే అన్నాడు బిచ్చగాడు. ఒరే, నీకు డబ్బు కావాలంటే నేను ఇస్తాను. నేను ఈ దేశానికి రాజును. నీ చెయ్యి ఒకటి ఇచ్చేయి, 1000 రూపాయలు ఇస్తాను. లేదా కాలొకటి 2000 ఇస్తాను. నీ కండ్లు 2 ఇచ్చావంటే అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు రాజు. నీ డబ్బు నాకొద్దు, నేనేమీ ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అంటే నువ్వు చాలా భాగ్యవంతుడు అన్నమాట. నీకు 1000 రూపాయల కంటే విలువైన చెయ్యి, 2000 కన్నా విలువైన కాలు, అర్ధరాజ్యం కన్నా విలువైన కళ్ళు ఉన్నాయన్నమాట. అవి ఇచ్చినందుకు దేవుడిని పూజించక తిడతావేమిరా పశువా? పో, దేవుడిచ్చిన కాళ్ళు చేతులు ఉపయోగించి పొట్టపోసుకో, బిచ్చమెతకు అని వాడిని మందలించి రాజు వెళ్ళిపోయాడు. అది మొదలు వాడు వీధుల వెంట బిచ్చమెత్తడం మానేసి శారీరక శ్రమ చేసి బతకడం నేర్చుకున్నాడు. కథ సమాప్తం.